కరీంనగర్ జిల్లా జూపక గ్రామంలో మోంతా తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. నష్టపోయిన రైతులకు వరికి 25,000, పత్తి పంటకు 40,000 చెల్లించాలి అని డిమాండ్ చేశారు. భయంకరమైన తుఫాను నేపథ్యంలో పక్క రాష్ట్రం అప్రమత్తంగా ఉంటే తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని విమర్శించారు. అనంతరం ఇటీవల ఆత్మహత్యకు చేసుకున్న శ్రీ వర్షిత కుటుంబాన్ని పరామర్శించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు భద్రతా భరోసా కల్పించాలి అని తెలిపారు. పెద్ద ఎత్తున వర్షాలు వచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా పక్కకున్న రాష్ట్రం ఏమో వాళ్ళు ఫీల్డ్ మీద ఉండి ప్రికాషన్ మీద తీసుకుంటే ఇక్కడ ఇంత హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా లేని విషయం ఇలా కుట్టచిత కనబడతా ఉంది. 41 సెంటీమీటర్ల వర్షం ఇవాళ సైదాపూర్లో లేకపోతే భీమదేవలో పడ్డదని చెప్పారు. వర్షం అక్కడ పడ్డప్పుడు కూడా నీళ్ళన్నీ పోయేది హుజరాబాద్ నియోజకవర్గం చిలకవాగు నుంచి పోతాయి. అటు కమలాపూర్ వాగు నుంచి ఇక్కడ కోతులనమ వాగు కమలాపూర్ చెరువుకి వెళ్ళిపోవాలి. ఇవాళ చిలకవాగు ఇట్లకెళ్ళి పోవాలి. ఈ రెండు వాగులు కలిసి ఒక విధ్వంసాన్ని సృష్టించాయి. ఇవాళ చిలకవాగు అటుపక్కకు ఇటుపక్కకు కొన్ని వందల వేల ఎకరాల భూములు మొత్తం పంట తుడిచిపెట్టుకపోయింది. పంట పొలాలలో ఇసుక మెట్టలు పెట్టినాయి. పంట పొలాలు ఒక 10 మీటర్లు 20 మీటర్ల గోతులు చేసింది. రోడ్లన్నీ కూడా బొందలగడ్డగా మారిపోయినాయి. ఎవరైతే కోసుకున్నారో పాపం వాళ్ళు రోడ్ల మీద ఆరపోసుకుంటే ఈ జూపాక్ అనే ఊళ్ళో 4 రైతుల యొక్క పంట వాళ్ళ కళ్ళ ముందే ఒక్కొక్క రైతుకు 4 ట్రాక్టర్లు వడ్డు చొప్పున మొత్తం కొట్టుకుపోయినాయి. వడ్డు కొట్టుకుపోయినాయి, అంత కొట్టుకుపోయింది. వాళ్ళ లీజ్ ఫార్మర్స్ వాళ్ళు కౌలు రైతులు పాపం 20-25 వేల రూపాయలు కౌలు ఇవ్వాలి. ఇవాళ పెట్టుబడి 40-50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఎకరానికి. అంటే 70-80 వేల రూపాయలు ఇవాళ వాళ్ళ కళ్ళ ముందు ఆ పంట పోయినప్పుడు ఇంట్లో చనిపోతే మనిషి ఎట్లా విషాదం ఉంటుందో అంత విషాదం ఉన్నది. కాళ్ళ